ఇరాన్‌లో ఉన్నటువంటి బ్యాంకుల సంక్షోభం గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళేంటంటే చాలా రోజుల నుంచి ఉద్యమాలు పెరుగుతూ ఉండటం, అదే సందర్భంలో ఉద్యమాల సందర్భంలో చేస్తున్నోళ్ళు బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం మానేసి బ్యాంకులో ఉన్న డబ్బులు తీసేసుకోవడం. మిగతా డబ్బులకొచ్చేటప్పటికి వ్యాపారాలన్నీ అక్కడ మందగించిపోవడం, ఎవడు పెట్టుబడి పెట్టేవాళ్ళు రాకపోవడం, అమెరికా విధించిన ఆంక్షలతో వ్యాపారాలు మందగించిపోవడం, అక్కడ వ్యవసాయం అతి తక్కువగా ఉండటం, వీటన్నిటి వల్ల ఆర్థిక సంక్షోభం రావడం, బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రజల డబ్బుని ఇరాన్ ప్రభుత్వం వాడేసుకోవడం, ఎదురు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో బ్యాంకులు కూడా లక్షల కొద్దీ పబ్లిక్ దాంట్లో డిపాజిట్ చేస్తే ఇవ్వమని చెప్పేటటువంటి పరిస్థితుల్లో 10,000, 20,000కి సైన్యాన్ని అడ్డుపెట్టి కథ నడిపించింది చూసాం. అది ఇరాన్ బ్యాంకింగ్ సంక్షోభం అనుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తాజాగా సంక్షోభంలో పడుతోంది. మేజర్ ఫైనాన్షియల్ క్రైసిస్ దిశగా వెళ్తోంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అన్నటువంటి త్వరలో రాబోతుంది అన్నటువంటి మాట చెప్తున్నారు. బ్యాంక్ దగ్గర తీసుకున్నటువంటి లోన్స్ కట్టే పరిస్థితిలో ఇంగ్లాండ్ ప్రజలు లేకపోవడం కారణమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నటువంటి ప్రజలు అప్పులు తీసుకున్నారు. క్రెడిట్ కార్డులు, హౌసింగ్ లోన్స్ ఇవన్నీ. అవి కట్టడంలో దాదాపుగా 60-70% డిఫాల్ట్ అయిపోతున్నారు. పోనీ అవి తీసుకుని అమ్ముదామంటే కొనుక్కునే వాళ్ళు కరువయ్యారు. వేలాలు వేస్తే గనక ₹1,00,00,000 ఇచ్చినటువంటి అప్పుకి 10,00,000 కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నష్టాలతో బ్యాంకులు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది అక్కడ.